ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా మందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి ఇంట్లో చాలా మంచి శుభకార్యాలు జరుపుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి బోనాలకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా అమ్మవారి ఆరాధనకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇంటికి పిలుస్తారు. అందరితో చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే ఈ టైంలో దూర బంధువుల్ని కూడా, ఈ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా దూర బంధువుల్ని ఎవరినైనా కలుసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సొంత ఇంటి కళ, ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదన్నా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఏదైనా ఒక మంచి స్థలం దొరికితే బాగుండు అని చెప్పి ఏదైనా స్థలం కోసం వెతుకుతుంటే కనుక ఖచ్చితంగా మీకు అనుకూలమైన ప్రైస్లో, మీకు అనుకూలంగా ఉండే స్థలం దొరికే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఎవరైనా చాలా రోజుల నుంచి రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము, సొంత ఇంటికి షిఫ్ట్ అవ్వాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, చిన్నదైనా పెద్దదైనా అని చెప్పి చాలామంది అనుకుంటారు. అంటే కట్టే అద్దె ఏదైతే ఉందో దాన్నే ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. అలా మీ ఏదైనా ఇంటికి సంబంధించి, సొంత ఇంటికి ఫ్లాట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇల్లు కానివ్వండి, ఏదైనా సరే ఒక ప్రాపర్టీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం, చాలామంది పేమెంట్స్ కూడా చేయడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి మీకు అనుకూలంగా ప్రాపర్టీస్ దొరికే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా థైరాయిడ్, పీసీఓడి, హార్మోనల్ ఇంబాలెన్స్ కానివ్వండి, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాల్లో ఎవరికైతే ఆలస్యం అనేది కనిపిస్తుందో వాళ్ళకి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే బిజినెస్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, అది శారీస్ బిజినెసే కావచ్చు, ఏ బిజినెస్ అయినా సరే, ఆడవాళ్ళు ఏదైతే బిజినెస్‌లో ఉన్నారో ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నవి. సేల్ బాగుంటుంది. ఆషాఢం కాబట్టి వచ్చేది మనకి శ్రావణ మాసానికి సంబంధించిన షాపింగ్సే కానివ్వండి, ఏదైనా సరే ముందుగానే చేసుకుంటారు కాబట్టి షాపింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే బిజినెస్‌కి సంబంధించి జనాల తాకిడి కానివ్వండి, అలాగే మనీ అట్రాక్షన్ కానివ్వండి, కొంతమంది సోషల్ మీడియాలో కూడా చాలా సేల్స్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా బాగా కలిసొచ్చే టైం అని కూడా చెప్పచ్చు. మరీ ముఖ్యంగా జనాన్ని విపరీతంగా ఆకర్షిస్తారు. జనంతో పాటుగా ధనాన్ని కూడా బాగా ఆకర్షిస్తారు ఎవరైతే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళు. అలాగే ఇంటికి సంబంధించి చాలామంది రెనోవేషన్ పనులు కూడా చేస్తూ ఉంటారు. మేబీ హౌస్ ఎక్స్‌పాండ్ చేయడం కానివ్వండి, ఇంట్లో ఏదైనా పెద్ద పెద్ద మార్పులు, చిన్న మార్పులని కాకుండా పెద్ద మార్పులు కానివ్వండి చేసే ఆలోచనలు అయితే చేస్తారు. దానికి సంబంధించి కొన్ని మీటింగ్స్ కానివ్వండి, కొన్ని ప్రణాళికలు చేసుకోవడం కానివ్వండి, ఏదైనా కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించి ఇంటీరియర్ విషయంలో కూడా, ఏదైనా ఇంటికి సంబంధించి ఇంటీరియర్ డెకర్ మార్చుకోవడం కానివ్వండి, లేదా ఇంటికి సంబంధించిన లగ్జరియస్ వస్తువులు ఏదన్నా కొనుగోలు చేయడం కానివ్వండి, అలాగే శ్రావణ మాసానికి సంబంధించిన షాపింగ్స్ కానివ్వండి, ఏదైనా సరే అది గోల్డే కావచ్చు, ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువులు కావచ్చు, లేకపోతే దేవుడి రూమ్ని అంటే కొంచెం బాగా కనిపించేలాగా ఆకర్షణీయంగా కొంచెం కలర్స్ మార్చడం కానివ్వండి, లేకపోతే కొంచెం రెనోవేషన్ పనులు కానివ్వండి, ఇంటికి సంబంధించి అలాగే మీ ఇంట్లో ఉన్న మందిరానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తూ ఉంటారు. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన కొన్ని డిస్కషన్స్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే పలానా డేట్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలని, లేకపోతే పలానా టైంలో ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పి పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ఆ ప్లానింగ్స్ కానివ్వండి చాలామంది ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైనా సిన్సియర్ లవ్‌లో ఉన్నట్లయితే గనక వాళ్ళకి లవ్‌కి సంబంధించిన విషయాన్ని ఇంట్లో పెద్దలకి చెప్పే ప్రయత్నం చేస్తారు, ఒప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకరినొకరు దగ్గరయ్యే టైం వచ్చిందని చెప్పచ్చు. అలాగే విడిపోయిన లవ్‌లో ఉన్న లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే టైం వచ్చిందని చెప్పచ్చు. ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ బావుంటుంది. ఎందుకు విడిపోయామా అని చాలాసార్లు మీరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళకి సంబంధించి మరీ ముఖ్యంగా విడిపోయిన భార్యాభర్తలకి సంబంధించి, లవర్స్‌కి సంబంధించి మంచి శుభ సూచకాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్‌కి సంబంధించి సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్‌సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్‌ఫర్స్ కానివ్వండి, సాలరీ హైక్స్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇటు కెరియర్ విషయాల్లో బావుంటుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా కలిసొచ్చే టైం అని కూడా చెప్పొచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.